ఒక కుర్రాడు ప్రతిరోజు ఉదయాన్నే రన్నింగ్ కి వెళ్ళేవాడు. అలా వెళ్తున్న దారిలో చెరువు దగ్గర ఒక ముసలావిడ తాబేల మీద ఉండే షెల్ ని క్లీన్ చేస్తుండడం చూస్తాడు. అలా చాలా సార్లు చూస్తూ ఈ బామ్మ ఎందుకు ఇలా చేస్తుందో కనుక్కోవాలనుకుంటాడు. సో ఒక రోజు ముసలావిడ దగ్గరికి వెళ్లి పలకరించి, బామ్మ, నువ్వెందుకు ప్రతి వారం ఇక్కడికి వచ్చి తాబేళ్లను క్లీన్ చేస్తున్నావు అని అడుగుతాడు. ఆ బామ్మ ఈ కుర్రాడిని చూసి నవ్వుతూ ఈ విధంగా చెప్తుంది. కాలం గడుస్తున్న కొద్దీ ఈ తాబేళ్ల వీపు మీద దుమ్ము ధూళి పేరుకుపోతుంది. అందువల్ల వాటిలో ఉన్నటువంటి వేడిని ఉత్పత్తి చేసే సామర్థ్యం వాటికి తగ్గిపోతుంది. దీని కారణంగా అవి ఈదటంలో ఇబ్బంది పడతాయి. అలాగే కొంతకాలానికి వాటి యొక్క షెల్ కూడా వీక్ అయిపోతుంది. అయినా ఇలా చేయడం నాకు చాలా ఇష్టం. ఇది నాకు చాలా ప్రశాంతతనిస్తుందని చెప్తుంది. ఈ మాటలు విన్నాక ఆ కుర్రవాడు, మీరు చాలా మంచి పని చేస్తున్నారు, కానీ ఈ ప్రపంచంలో కొన్ని లక్షల తాబేళ్లున్నాయి. వీటికంటే దారుణమైన స్థితిలో ఉన్నవి కూడా చాలా ఉండే ఉంటాయి. మరి వీటన్నిటిలో కొన్నిటికి మాత్రమే ఇలా చేయడం వల్ల ఏం మారుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ బామ్మ నవ్వి, నువ్వు చెప్పింది నిజమే. ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటికీ నేను సాయం చేయలేను. అయితే నేను ఈ ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు, కానీ ఒకరి ప్రపంచాన్ని అయితే మార్చగలను కదా అని చెప్తుంది. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, మనం వేసే చిన్న అడుగు అనేది ఈ ప్రపంచం మొత్తాన్ని మార్చలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒక జీవితాన్ని అయితే మారుస్తుంది కదా. మరి మీరేమంటారు? ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి వెంటనే ఫాలో కొట్టేయండి.